హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు వీఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ. సో, ముందుగా ఇవాల్టి కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్ళే ముందు నిన్నటి వీడియోలో చిన్న కరెక్షన్ అండి. యాక్చువల్‌గా నేను చెప్తున్నప్పుడు సరిగ్గా చెప్పాను కానీ రాస్తున్నప్పుడు ఇయర్స్ కొంచెం మారిపోయాయి. సో, ఎవరైతే మాకు మెసేజ్ చేసి ఇది నా దృష్టికి తీసుకొచ్చారో థాంక్ యూ వెరీ మచ్. సో, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహాల నిరోధించినటువంటి చట్టం ఏది అంటే 2006 మొట్టమొదటి చట్టం ఇది 2006 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహాల నిషేధ చట్టం. అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం 1954, హిందూ వివాహ చట్టం 1955, అదేవిధంగా శారదా చట్టం 1929లో మొదటిసారి తీసుకురాబడింది. ఆ తర్వాత 1978లో ఇందులో ఒక చిన్న సవరణ తీసుకొచ్చి బాలికల వివాహ వయస్సు, కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు చేయడం జరిగింది. 15-18 చేసింది 1978. సో, ఇయర్స్ ఒక్కసారి నిన్న ఎవరైనా నోట్ చేసుకొనుంటే ప్రత్యేక వివాహ చట్టం 1954, అదేవిధంగా శారదా యాక్ట్ అయితే 1929, 30 ఆ సమయంలో మొదట ఇంట్రడ్యూస్ చేశారు. 1978లో దానికి సంబంధించినటువంటి సవరణ అనేది చేయడం కూడా జరిగింది. సో, ఈ డేట్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. రైట్? ఇక ఇవాల్టి ఫస్ట్ భారతదేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించడానికి నరేంద్ర మోదీ గారు అక్కడ ఒక శంకుస్థాపన శిలాఫలకం అనేది వేయడం జరిగింది. ఇందులో ఏంటి అంటే యూపీ యొక్క తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతం వరకు మొత్తం అంతటిని కూడా కనెక్ట్ చేయడం కోసం, అంటే ఈస్టర్న్ యూపీ, వెస్టర్న్ యూపీ ఇవి రెండిటిని కనెక్ట్ చేయడం కోసం ప్రధానమంత్రి గారు ఒక శంకుస్థాపన అయితే ఇక్కడ చేయడం జరిగింది. దేనికి? గంగా ఎక్స్‌ప్రెస్ వే. మరి ఈ గంగా ఎక్స్‌ప్రెస్ వేకి సంబంధించినటువంటి విషయాలు అనేవి చూస్తే ఇది మనకి లాంగెస్ట్ ఎక్స్‌ప్రెస్ వే ఇన్ ఇండియాగా రికార్డులు స్థాపించబోతోంది. భారతదేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. మరి ఎన్ని కిలోమీటర్లు? 594 కిలోమీటర్లు. మరి ఎంత బడ్జెట్? 36,200 కోట్లు. ఇక ఇవి రకరకాల జిల్లాలతో ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 3.5 కిలోమీటర్లు ఇందులో ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంటి అంటే ఈ ప్రాంతంలో మనకి అత్యవసర సమయాల్లో ఏరోప్లేన్‌లు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క ప్లేన్‌లు కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో మనకేంటి అంటే ఈ ప్రాంతాన్ని ఇక్కడ ల్యాండింగ్ అనేది చేయొచ్చు. అదే విధంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక పరిశ్రమల కారిడార్‌ని కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరుగుతోంది. ఈ పరిశ్రమల కారిడార్ వల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రాంతం 2 వైపులా ఈ ఎక్స్‌ప్రెస్ వేకి అన్ని వైపులా కూడా అభివృద్ధి పనులు అనేవి జరుగుతాయి అని. సో, గుర్తుపెట్టుకోండి, గంగా ఎక్స్‌ప్రెస్ వే భారతదేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే. 594 కిలోమీటర్లు. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ని మొత్తం కలపడం కోసం ఈ హైవే అయితే కన్‌స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. సో, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ హైవే రవాణా మరియు భారతదేశంలో ఉన్నటువంటి లాజిస్టిక్స్, అదే విధంగా ట్రాన్స్‌పోర్ట్ రంగం అంటే రవాణా రంగం, హైవేలు, అలాగే సరుకు రవాణా ఈ మూడిట్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలపై అనేక ఒప్పందాలు సైన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఒక మీటింగ్ జరిగింది. ఎవరి అధ్యక్షతన? నితిన్ గడ్కరీ గారి అధ్యక్షతన. నితిన్ గడ్కరీ గారి అధ్యక్షతన ముంబైలో మీటింగ్. ఆ మీటింగ్ ఏంటి అంటే కేవలం ఈ రకరకాల ఒప్పందాలు సైన్ చేయడం కోసం. అవి కూడా అన్నిటికీ దేనికి? రోడ్ సేఫ్టీ టెక్నాలజీస్. రహదారి భద్రతా టెక్నాలజీల కోసం. రహదారి భద్రతా టెక్నాలజీల కోసం
రోడ్ సేఫ్టీ టెక్నాలజీస్ కోసం రోడ్ మినిస్ట్రీ, రోడ్ల మంత్రిత్వ శాఖ, మ్యాప్ మై ఇండియా అనేటటువంటి సంస్థ, ఇవి 2 కలిపి ఒక సదస్సునైతే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనేక ఒప్పందాలైతే సంతకం చేయడం జరిగింది. ఇక ఆ ఒప్పందాల్లో మొట్టమొదటిది మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. ఏంటి ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే, ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌లో మనకి అనేక రకాలైనటువంటి సంస్థలు ఇక్కడుంటాయి. ముఖ్యంగా దేనికి అంటే సరుకు రవాణా, ఆ సరుకు ఇతర ప్రాంతాలకి డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఆ సరుకు యొక్క స్టోరేజ్ ఏ విధంగా ఉండాలి, వీటన్నిటితో పాటు ఆ సరుకుని ఏ విధంగా భద్రపరచాలి అంటే వేర్ హౌసింగ్ లేదా స్టోరేజ్, అలాగే కస్టమ్స్ క్లియరెన్స్ లేదా ఈ ఐటీతో దీన్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి, అంతర్జాతీయంగా అనేక రకాలైనటువంటి సరుకు రవాణా ఏ విధంగా జరగాలి, వీటన్నిటినీ కూడా ఈ లాజిస్టిక్ పార్క్‌లో అనుసంధానం చేయడం జరుగుతుంది. రైట్? అదేవిధంగా వెహికల్ స్క్రాపింగ్ కోసం అంటే పొల్యూషన్ ఎక్కువ ఇచ్చేటటువంటి, అలాగే ప్రస్తుతం ఫిట్‌గా లేనటువంటి వెహికల్స్‌ని స్క్రాప్ చేయడం కోసం స్క్రాపింగ్ వెహికల్ ఫెసిలిటీ, రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ, రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ అంటే ఏ వాహనాలకైతే టైమ్ పీరియడ్ అయిపోయి ఇంకా అవి ఎందుకు పనికిరావో వాటిని స్క్రాప్ చేయడం కోసం టాటా మోటార్స్‌తో కూడా ఒక ఒప్పందాన్నయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సైన్ చేయడం జరిగింది. సో, ఇలా మనకిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలైతే ఉన్నాయి. అలాగే మ్యాప్ మై ఇండియా వాళ్ళు, మ్యాప్ మై ఇండియా సంస్థ వాళ్ళు ఒక నావిగేషన్ యాప్‌ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నావిగేషన్ యాప్ అనేది ఏంటి అంటే ఉచితంగా పనిచేస్తుంది. అంటే ఉచితంగా నావిగేషన్ వివరాలన్నీ కూడా ఈ యాప్‌లో పొందుపరచడం కోసం ఐఐటీ మద్రాస్ దీంట్లో భాగస్వామ్యం అనేది పొందింది. సో, ఐఐటీ మద్రాస్, రోడ్లు, అదేవిధంగా హైవేల మంత్రిత్వ శాఖ, వీటితో పాటు మ్యాప్ మై ఇండియా ఈ 3 సంస్థలు కూడా ఒక భారతదేశంలో భారతీయుల కొరకు తయారు చేయబడినటువంటి ఉచిత నావిగేషన్ యాప్‌నైతే విడుదల చేయాలి అని ఇక్కడ ఇందులో ఈ మీటింగ్‌లో ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. రైట్? ఇక నెక్స్ట్ రాజస్థాన్ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్, కళా మరియు సాంస్కృతిక శాఖ మంత్రి బీడీ కల్లా గారు ఒక ఈవెంట్‌ని ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఎవరు ఇనాగ్రేట్ చేశారు అనే పాయింట్ కంటే కూడా మనకి ముఖ్యం ఏంటి అంటే ఆ ఫెస్టివల్ పేరు. దాని పేరే లోక్ రంగ్ 2021. ఈ లోక్ రంగ్ 2021, లోక్ రంగ్ 2021. ఈ లోక్ రంగ్ 2021 అనేటటువంటిది ఏంటి అంటే ఒక జానపద ఉత్సవం. ఈ లోక్ రంగ్ 2021 ఒక జానపద ఉత్సవం. ఇది ముఖ్యంగా దేనికి అంటే ఇక్కడ ఒక హ్యాండీక్రాఫ్ట్స్ ఫెయిర్, అదేవిధంగా రాజస్థానీ లాంగ్వేజ్ రైటింగ్ ఫెస్టివల్ అనేటటువంటిది, వీటితో పాటు రకరకాల రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరచడం అయితే జరుగుతోంది. ఇది ఏదో ఒక జానపద రంగానికో లేదంటే ఒక తెగకో సంబంధించింది కాదు. మొత్తం జానపద రంగానికే సంబంధించింది. అంటే ఏదో ఒక్క ట్రైబ్ అనో లేదంటే ఏదో ఒక్క ప్రాంతానికో ఇది కన్ఫైన్ అయింది కాదు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతులు, అనేక జానపద కళాకృతులు, హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హస్తకళలు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శితం అవడం కూడా జరిగింది. సో, ఇదొక ఎగ్జిబిషన్ కమ్ ఫెస్టివల్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే జైపూర్‌లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనకిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్లున్నాయి. అవేంటి అంటే నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫెయిర్ పేరుతో ఇక్కడ ఉత్సవం అయితే జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ రాజస్థానీ లాంగ్వేజ్ రైటింగ్ ఫెస్టివల్,
రాజస్థానీ లాంగ్వేజ్ రైటింగ్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం అయితే జరుగుతోంది. వీటితో పాటు ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి డాన్స్‌లు కూడా ప్రదర్శించారు. రాబోయే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఎన్‌టిపిసి గ్రూప్ డి ఎగ్జామ్ కావచ్చు, ఖచ్చితంగా ఈ డాన్సెస్ అనేవి ఇంపార్టెంట్. సో, అందుకు రాష్ట్రం అదేవిధంగా ఏ రకమైన నృత్యం? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గర్బారస్, గార్బారస్ గుజరాత్. అదేవిధంగా మహారాష్ట్ర వారు లవానీ. ఇది చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న ఎస్ఎస్సిలో, అదేవిధంగా రైల్వేస్‌లో. ఇక గోవా రాష్ట్రానికి సంబంధించి కుంభి. గోవా రాష్ట్రానికి సంబంధించి కుంభి. తమిళనాడుకి సంబంధించి డోలు కునిత. డోలు కునిత అనేటటువంటి ఈ డాన్స్. ఇక వెస్ట్ బెంగాల్ మ ఛావ్. ఛావ్ కాదు, ఛావ్. చాలా చాలా ఫేమస్ అండి. అలాగే మధ్యప్రదేశ్‌కి సంబంధించి మరి ఏ డాన్స్ అంటే మధ్యప్రదేశ్‌లో బడీ జవారా. బడీ జవారా అనేటటువంటి నృత్యం. ఇక బీహార్‌కు సంబంధించి జిజియా అనేటటువంటి నృత్యం. ఇవన్నీ కూడా ప్రదర్శింపబడ్డాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వెషన్స్ చూసినట్లయితే ఎస్ఎస్సిలో అడిగారు, రైల్వే ఎగ్జామ్స్‌లో కూడా అడిగారు కాబట్టి ప్రతి ఒక్కటి నేను పేరు పేరున ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇక వీటిలో గార్భా ఒకటి, లవానీ ఒకటి గతంలో రాష్ట్ర స్థాయి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షల్లో కూడా అడగడం జరిగింది. సో, అందుకని ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక యూపీకి సంబంధించి ధోబియా అనేటటువంటి నృత్యం కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇన్ని రకాల నృత్యాలు ఈ జాతీయ జానపద హస్తకళల ఎగ్జిబిషన్ మరియు ఆ పండుగలో ప్రదర్శించబడ్డాయి. సో, కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే పరిశ్రమలకు సంబంధించినటువంటి నైపుణ్యాలతో యువతకు సాధికారత కల్పించడానికి ఎన్ఎస్డిసి మరియు జిఐఎఫ్ ఈ 2 సంస్థలు కూడా ప్రాజెక్ట్ యాంబర్ అనేటటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్ఎస్డిసి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ. ఇక జిఐఎఫ్ అనేది ఏంటి అంటే జనరేషన్ ఇండియా ఫౌండేషన్. జనరేషన్ ఇండియా ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ. మరి ఈ 2 సంస్థలు కూడా ప్రాజెక్ట్ యాంబర్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్‌ని అయితే తయారు చేయడం జరిగింది. మరి దీంట్లో ఏంటి అంటే నైపుణ్యాలు, ఉద్యోగాలు, స్కిల్స్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఈ రెండిటికి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ అయితే ఉంది భారతదేశంలో. మరి ఆ గ్యాప్‌ని పూడ్చడానికి ఈ రెండిటి మధ్య ఒక సమతుల్యాన్ని తీసుకురావడానికి ఉపాధికి సరిపడినటువంటి నైపుణ్యాలు, నైపుణ్యాలకి తగ్గటువంటి ఉపాధి అవకాశాలు ఈ రెండిటిని తీసుకురావడం కోసమే ఈ ప్రాజెక్ట్ యాంబర్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. యాంబర్ అంటే ఇక్కడ మరి ఫుల్ ఫార్మ్ ఏంటి? అసలు యాంబర్ రంగు అంటే మనకి యెల్లోకి, ఆరెంజ్‌కి మధ్యలో ఉంటుంది యాంబర్ కలర్ అనేటటువంటిది. సో, ఇక్కడ యాంబర్ అంటే యాక్సెలరేటెడ్ మిషన్. యాక్సెలరేటెడ్ మిషన్ ఫర్ బెటర్ ఎంప్లాయ్‌మెంట్. యాక్సెలరేటెడ్ మిషన్ ఫర్ బెటర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ రిటెన్షన్ అనేటటువంటి పేరుతో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇందులో ఏంటి అంటే మనకి ముఖ్యంగా పబ్లిక్ అదేవిధంగా ప్రైవేట్ ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ఉద్యోగ అవకాశాలకు సరైనటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు దొరకడం లేదు. అందువలన నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు కోసం ఈ ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతోంది. రైట్?
ఇక నెక్స్ట్ భారత్ మరియు అమెరికా ఒక కొత్త ప్రోగ్రామ్‌నైతే ప్రారంభించారు. అదేంటి అంటే టెక్నాలజీ బేస్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఇన్నోవేషన్ ఫర్ నెట్ జీరో. అంటే భవిష్యత్తులో ఆల్రెడీ భారతదేశానికి మీ అందరికీ తెలుసు, ఇప్పటికో 50 సార్లు మాట్లాడుకొని ఉంటాం. 2070 నాటికి సున్నా ఉద్గారాలు అనేటటువంటి ఒక లక్ష్యం ఆల్రెడీ ఉంది. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్‌కి కూడా కొన్ని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ క్లైమేట్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాలని సాధించడం కోసం 2 దేశాలు కలిసి మరింత క్లీన్ ఎనర్జీ, అదేవిధంగా క్లైమేట్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక గతంలో ఈ సంవత్సరం ఏప్రిల్ 2021 నాటికి యూఎస్ ఇండియా క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 అనేటటువంటి ఒక ఒప్పందాన్ని సంతకం చేయడం జరిగింది. మరి ఇలా ఈ ఒప్పందాన్ని ఈ 2 దేశాలు సంతకం చేశాయి కాబట్టి దీని ప్రకారం భవిష్యత్ కార్యక్రమాలన్నిటికీ కూడా 2 దేశాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. అంటే భారత్ కొన్ని కార్యక్రమాలు, యూఎస్ఏ కొన్ని కార్యక్రమాలు నిర్వహించి 2 కార్యక్రమాలకి కూడా 2 దేశాల తరపున అనేక ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా మరింత ఫండ్స్ కూడా దీనికి రాబోతున్నాయి. మరి ఆ వచ్చేటటువంటి డబ్బులు మొత్తం కూడా USISTEF అనేటటువంటి సంస్థ, ఈ సంస్థలో ఆ డబ్బులు అంటే యుఎస్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎండోమెంట్ ఫండ్ అనేటటువంటి పేరుతో కలెక్ట్ చేసినటువంటి నిధిని మొత్తం ఈ సంస్థలో పెట్టి, ఈ సంస్థ ద్వారా 2 దేశాల్లోని ఏ కంపెనీలు క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నాయి, ఏ కంపెనీలు సమస్య పరిష్కరించడం కోసం మరి ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ ఫండ్స్ అనేవి ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో భారత్ మరియు యూఎస్ఏ 2 దేశాలు సంయుక్తంగా చేస్తున్నటువంటి పనిగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో దీన్ని కూడా డిసెంబర్ నెలలో టాప్ 50 MCQs, టాప్ 100 MCQs తీస్తే ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. మరి అంత ముఖ్యమైన క్వశ్చన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అంటే అంతర్జాతీయ వివాద పరిష్కార కేంద్రాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలో హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. సో ఏంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మరియు మీడియేషన్ సెంటర్ అంటే అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం నడిపేటటువంటి కేంద్రం. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి కేంద్రం ఇటువంటిది. మరి దీన్ని ఎక్కడ స్థాపించారు అంటే ఫీనిక్స్ వికే టవర్స్, నానక్రామ్ గూడ, అన్నపూర్ణ స్టూడియో దగ్గర, నానక్రామ్ గూడ, హైదరాబాద్. అంటే ప్రపంచంలోని ఎన్నో ఉన్నాయి ఇటువంటివి, కానీ భారతదేశంలోని మొట్టమొదటి అంతర్జాతీయ లిటిగేషన్ కేంద్రంగా లేదంటే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంగా. ఆర్బిట్రేషన్ సాధారణంగా ఎప్పుడు చేస్తారు అంటే కోర్టుల్లో సంవత్సరాల తరబడి పడుతున్నప్పుడు ఆర్బిట్రేషన్ ఏంటి అంటే పెద్ద మనుషుల సమక్షంలో మొత్తం ఉన్నటువంటి వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకునేటటువంటి ఒక వేదికగా చెప్తాం. అంటే అంతర్జాతీయ ఒప్పందాల అమలు కావచ్చు, లేదంటే అంతర్జాతీయంగా ఉంచేటటువంటి ఆ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదంటే దేశీయంగా అంతర్జాతీయ సంస్థలకు వచ్చేటటువంటి గొడవలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులకు వెళ్లకుండా సులభ పరిష్కారం కోసం ఈ ఆర్బిట్రేషన్ అదేవిధంగా మీడియేషన్ కేంద్రాలు అనేవి అయితే పనిచేస్తాయి. రైట్. ఇక నెక్స్ట్
ఆర్బీఐ నిన్న మనం డిస్కస్ చేసాం. ఆర్బీఐ పేమెంట్ బ్యాంకులు మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయడానికి, ప్రభుత్వం తరపున కార్యకలాపాలు నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది అని. ఇక సిబిఐసి ఆల్రెడీ గతంలోనే డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి ఆర్బీఎల్ బ్యాంకుకు అధికారం ఇచ్చింది. మీరు రెగ్యులర్గా మన వీడియోలు కనుక ఫాలో అవుతున్నట్లయితే నవంబర్ మొదటి వారంలో మనం చెప్పుకున్నాం. ఆర్బీఐ ప్రత్యక్ష పన్నులు వసూలు చేయడం కోసం రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, ఆర్బీఐ ఎవరికి పర్మిషన్ ఇచ్చింది? రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బీఎల్కు పర్మిషన్ ఇచ్చింది అని. మరి ప్రస్తుతం దేని గురించి చెప్తున్నాం? పరోక్ష పన్నుల గురించి చెప్తున్నాం. అంటే ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఇకపై రత్నాకర బ్యాంక్ లిమిటెడ్, ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా క్వశ్చన్, రత్నాకర బ్యాంక్ లిమిటెడ్ ఎక్కడ తమ యొక్క ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది అని ముంబైలో కలిగి ఉంది. రత్నాకర బ్యాంక్ లిమిటెడ్ అనేటటువంటి ఈ సంస్థ, ఈ రత్నాకర బ్యాంక్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్గా దీన్ని చెప్పుకుంటాం. వీరు ప్రస్తుతం పరోక్ష పన్నులని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంస్థ తరపున పరోక్ష పన్నులన్నీ కూడా వసూలు చేయడానికి ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పాయింట్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈవెంట్ విషయానికి వస్తే ఐఎఫ్ఎస్సిఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ ఏంటి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ, అంతర్జాతీయ ఆర్థిక సేవా సెంటర్ల సంస్థగా దీన్ని మనం చెప్పుకుంటాం. వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ సంస్థ తరపున ఏవైతే ఇప్పటికే స్ట్రెస్డ్ లోన్స్ ఉన్నాయో, అంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలకు, అంటే భారతదేశంలో వచ్చి అప్పులు ఇచ్చేటటువంటి సంస్థల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ఆర్థిక సంస్థలకి ఏవైతే ఎన్పిఎల్ కానీ లేదంటే ఇతరత్ర కాస్త ఇబ్బందుల్లో ఉన్నటువంటి రుణాలు ఉన్నాయో వాటన్నిటినీ అమ్మేయడానికి, అంటే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ లోన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే ఉదాహరణకి ఒక కంపెనీ లేదా ఒక బ్యాంకు, ఏదైనా ఒక బ్యాంకు 100 కోట్లు అప్పులు రావు అనుకున్నాయి అనుకోండి. ఒక ప్రైవేట్ సంస్థకి ఏంటి, మేము బలాన్ని ఉపయోగిస్తే ఆ అప్పుల్లో ఒక 40 కోట్లు, మేము 100 కోట్ల అప్పులు ఉన్నాయి బ్యాంక్కి, అందులో మేము 40 కోట్లు తెచ్చుకోగలం అనుకుంటాం. కానీ బ్యాంకుల పరిస్థితి ఏమిటి? అందులో 25 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఆ బ్యాంకుకి 20 కోట్లో 25 కోట్లో ఇచ్చి ఆ లోన్స్ మొత్తాన్ని తమ పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ కంపెనీ తమ వద్ద ఉన్నటువంటి సామ దాన భేద దండోపాయాలు ఏవైనా ఉపయోగించి చట్టానికి లోబడి, అన్నాం కదా అని ఇంటి మీద పడిపోయి జనాల్ని బాధేసి ఆ రేంజ్లో కాకుండా, వాళ్ళకి కుదిరిన దారిలో వాళ్ళు 25 కోట్ల పైన 30 కోట్లు వసూలు చేసుకున్నా, 50 కోట్లు వసూలు చేసుకున్నా, 100 కోట్లు వసూలు చేసుకున్నా, ఎంత వీలైతే అంత వాళ్ళు వసూలు చేసుకుంటారు. అలా ప్రస్తుతం దేశీయంగా ఇతర ఆర్థిక సంస్థలకు ఇచ్చినటువంటి ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇతర సంస్థలకు బదిలీ చేయండి, లేదా మీరు మాత్రం ఆ లోన్లని విడిపించుకోండి అని బ్యాంకులకి సలహా ఇచ్చింది అంతర్జాతీయ ఆర్థిక సేవా సంస్థల సమాఖ్య. సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, ఇక నెక్స్ట్ ఈవెంట్కి వెళ్తే, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం జర్మనీ డెవలప్మెంట్ బ్యాంక్ అయినటువంటి కేఎఫ్డబ్ల్యూ, జర్మనీ అభివృద్ధి బ్యాంకు, ఈ జర్మనీ అభివృద్ధి బ్యాంకు అదేవిధంగా భారత ప్రభుత్వం
442.26 మిలియన్ యూరోల రుణాన్ని అయితే పొందడం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులోనే 250 మిలియన్ యూరోలు దీంతో పాటు 250 మిలియన్ యూరోలు ఇదే సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ కూడా అందించడానికి ముందుకు రావడం జరిగింది. అంటే ఒకవైపు ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ, మరోవైపు జర్మనీ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు సంస్థలు కూడా సూరత్లో మెట్రో రైల్ అభివృద్ధి కోసం అమౌంట్ ఇవ్వడానికి రెడీ అవ్వడం జరిగింది. ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ జనవరిలో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక ప్రస్తుతం ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థ ఏది అంటే KfW, అదే జర్మన్ అభివృద్ధి బ్యాంకు. జర్మన్ భాషలో KfW, మనకేమో సింపుల్గా జర్మన్ అభివృద్ధి బ్యాంకు కింద చెప్తాం, రైట్. ఇక సూరత్లో దీనికి సంబంధించినటువంటి మెట్రో రైలుకి సంబంధించినటువంటి పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఒక హైదరాబాద్ మెట్రో తప్ప మిగతా మెట్రోలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తమ డబ్బులతో కట్టినవే. ఒక హైదరాబాద్ మాత్రమే PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో కట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో ఆసియాలోనే రెండో అతిపెద్ద PPP ప్రాజెక్టుగా కూడా రికార్డులు సృష్టించడం అయితే జరిగింది గతట్లో. ఇక నెక్స్ట్ వస్తే GACL మరియు గేల్ 500 KLD అంటే కిలో లీటర్ పర్ డే బయో ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి గుజరాత్లో ఒక ప్లాంట్ని పెట్టడం కోసం MOU కుదుర్చుకోవడం జరిగింది. GACL ఏమిటి, గెయిల్ ఏంటి? గెయిల్ అంటే గెయిల్ ఇండియా లిమిటెడ్ అంటాం. గతంలో దీన్నే మరి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా పిలిచేవారు. ఈ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లేదా గెయిల్గా దీన్ని మనం పిలుస్తాం. వీళ్ళు అదేవిధంగా GACL గుజరాత్ ఆల్కలీ మరియు కెమికల్స్ లిమిటెడ్, ఈ రెండు సంస్థలు కూడా కలిసి మరి ఇక్కడ బయో ఇంధన ప్లాంట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది లేదా స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా అండి? సో KLD అనేటటువంటిది ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి పాయింట్. మరి KLD అంటే కిలో లీటర్స్ పర్ డే, అంటే 500 కిలోలీటర్లు ఒక రోజుకి. కిలోలీటర్లు అంటే ఒక లీటర్ అంటే 1000 మిల్లీలీటర్లు, ఒక కిలోలీటర్ అంటే 1000 లీటర్లు, అంటే 1000 లీటర్లు ఒక రోజుకి బయో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసేలాగా ఒక నూతన ప్లాంటును ఏర్పాటు చేయడం కోసం ఈ ఒప్పందం అయితే సంతకం చేశాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2025 నాటికి 25% ఇథనాల్ బ్లెండింగ్ అనేది జరగాలి. ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ అంటే మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోల్లో 25% ఇథనాల్ కలపడం వల్ల ఏమవుతుంది మనకి అంటే దానివల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గుతుంది. అంటే ముడి చమురు దిగుమతులు తగ్గుతాయి ఒకవైపు, అదేవిధంగా దానికి ప్యారలల్గా మరోవైపు కాలుష్యాన్ని కూడా కాస్త మనం తగ్గించడం జరుగుతుంది. ఇక ఈ బయో ఇంధనాన్ని, బయో ఇథనాల్ని దేని నుంచి తీసుకువస్తారు అంటే ఏదైతే జంతువుల కోసం అదేవిధంగా పాడి పశువుల కోసం ఆహారం మేత తయారు చేస్తారో అందులో మిగిలిపోయిన వాటి నుంచే ఈ బయో ఇథనాల్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఆ బయో ఇంధనం పెట్రోల్లో కలపడం వల్ల భారతదేశం దిగుమతి చేసుకోవాల్సిన చమురు కాస్త తగ్గుతుంది. అదేవిధంగా కాస్త పర్యావరణానికి కూడా కాలుష్యం తగ్గుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. బయో ఇథనాల్ 2025 నాటికి 25% కలపాలి పెట్రోల్లో అని
లక్ష్యం ఉంది. దానికి బయో ఇంధనం అయితే మరింత బెటర్‌గా ఉంటుందని ఒక అంచనా. ఇక నెక్స్ట్ ఆస్ట్రియా ఛాన్సలర్‌గా కార్ల్ నెహమ్మర్ అనేటటువంటి వ్యక్తి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో, కార్ల్ నెహమ్మర్ ఇటీవల ఏ దేశానికి ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు అంటే, ఆస్ట్రియా దేశానికి గత 6 నెలలలో లేదా గత 2, 3 నెలలలోనే ఛాన్సలర్ బాధ్యతలు తీసుకున్నటువంటి మూడవ వ్యక్తి ఎవరు అంటే మనకి కార్ల్ నిహమ్మర్. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి నెక్స్ట్ ఆర్టికల్‌ని చూసినట్లయితే, కొత్త తరం బలాస్టిక్ క్షిపణి అగ్ని పి శ్రేణిని, అగ్ని పి అంటే అగ్ని ప్రైమ్ శ్రేణి. ఈ అగ్ని ప్రైమ్ శ్రేణిని ఒడిస్సాలోని కలాం దీవులలో డిఆర్‌డిఓ సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించడం జరిగింది. ఇది సర్ఫేస్ న్యూక్లియర్ బలాస్టిక్ మిసైల్‌గా మనం చెప్తాం. సర్ఫేస్ న్యూక్లియర్ బలాస్టిక్ మిసైల్ అంటే ఇవి భూమిపై ఉన్న లక్ష్యాలని 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలని అతి సులభంగా ఛేదించేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది అగ్ని పిగా మనం చెప్తాం. గతంలో తయారు చేసినటువంటి అగ్ని మిసైల్ కంటే ఇది ఇంకా చాలా వేగంగా లక్ష్యాల్ని ఛేదించగలదు. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌లో భాగంగా పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసి, పూర్తిగా భారతదేశంలో తయారు చేసినటువంటి ఈ క్షిపణిగా అగ్ని ప్రైమ్‌ని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా 50% దీని ముందు జనరేషన్ అగ్ని 3 కంటే కూడా 50% తక్కువ బరువు కలిగినటువంటిది ఈ అగ్ని పి శ్రేణికి చెందినటువంటి ఈ కొత్త క్షిపణి. ఇక అగ్ని శ్రేణిలో మనకి అగ్ని 5 క్షిపణి ఒకటి ఉంది. ఈ అగ్ని 5 క్షిపణి 5000 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని కూడా ఛేదించగలదు. అగ్ని 5 5000 కిలోమీటర్ల లక్ష్యాలని ఛేదించగలిగితే, అగ్ని పి 1000 నుంచి 2000 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి లక్ష్యాలనైతే ఛేదించగలదు. మరి ఇది కలాం దీవులలో ప్రత్యేకంగా ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇది పూర్తిగా ఏమైంది అంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్‌లు పాస్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ క్రీడా సంబంధిత విశేషాలకు వెళ్తే, 2021 కామన్‌వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కి 16 మెడల్స్ లభిస్తే, ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒకే ఒక్క మెడల్ లభించింది. 2 కూడా ఎక్కడ జరిగాయి అంటే తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌లో ఇవి నిర్వహించడం జరిగింది. 2 కూడా ప్యారలల్‌గా నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరంలో. ఇక బింద్యా రాణి దేవి గారు, ఈమె ఏకైక మెడలిస్ట్‌గా ఈమెకి గోల్డ్ లభించింది. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2021లో ఏకైక పతకం, ఏకైక స్వర్ణాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే బింద్యా రాణి దేవి గారు గెలుచుకోవడం జరిగింది. క్లీన్ అండ్ జర్క్ అనేటటువంటి ఈ పోటీ, వెయిట్ లిఫ్టింగ్‌లో క్లీన్ అండ్ జర్క్ అనేటటువంటి పోటీలో ఈమె గెలవడం జరిగింది. ఇక కామన్‌వెల్త్ పోటీల్లో ఎక్కువ పతకాలు వచ్చాయి కాబట్టి డీటెయిల్స్ మనకి పెద్దగా ఎగ్జామ్‌లో అడగరు. 4 బంగారం, 7 వెండి, అదేవిధంగా 5 కాంస్య పతకాలు, 4 గోల్డ్, 7 సిల్వర్, 5 బ్రాంజ్ అనేవి రావడం జరిగింది. సో, ఇది కూడా మనకు ఎక్కడ జరిగింది అంటే తాష్కెంట్‌లోనే జరిగింది. సో, ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతకు మించి దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ ఆర్టికల్‌లోకి వెళ్ళిపోతే, ఒక కొత్త పుస్తకం ఇండియాస్ ఏన్షియంట్ లెగసీ ఆఫ్ వెల్‌నెస్, భారతదేశం ఒకప్పుడు ఎంత ఉత్తమంగా ఆరోగ్యపరంగా ఉండేది అనేటటువంటిది ఒక పుస్తకాన్ని రచించారు. ఎవరు అంటే డాక్టర్ రేఖా చౌదరి.
ఈమె చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ఒక రైటర్. డబ్ల్యూహెచ్ఓలో కూడా ఎన్నో రీసెర్చ్ వర్క్స్ ఈమె ఆధ్వర్యంలో చేశాయి. అదేవిధంగా ఈమె హార్వర్డ్ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తరపున కూడా అనేక రీసెర్చ్ ప్రాజెక్ట్స్‌లో అనేక అంశాలను ఆమె పరిశోధించి వాటిపై పుస్తకాల్ని రాయడం జరిగింది. ఆమె అంత గొప్పట వ్యక్తి కాబట్టి ఆమె రాసినటువంటి పుస్తకంగా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. 'ఇండియాస్ ఏన్షియంట్ లెగసీ ఆఫ్ వెల్‌నెస్' ఎవరు రాసారు అంటే డాక్టర్ రేఖా చౌదరి. రైట్? సో, ఇవండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మరి కాసేపట్లో వొకాబులరీలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.